పుష్యమిత్రుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతనికి ఉన్న అతిపెద్ద సవాలు సైన్యాన్ని, ఆర్థిక బలాన్ని పెంచుకోవడం. రోజులాగానే ఆ రోజు కూడా రాజ్యసభ జరుగుతూ ఉండగా పుష్యమిత్రునికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే మంత్రిమండలికి సైన్యం, సంపదకు సంబంధించిన వివరాలు తనే స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లు చెబుతాడు. సైన్యాన్ని పరీక్షించిన పుష్యమిత్రుడు రాజ్యంలోని సంపద, ధనాగారానికి సంబంధించిన లెక్కల గురించి కోశాధికారితో మాట్లాడుతూ కోశాగారం వైపుగా వెళుతున్నాడు. అలా కోశాగారాన్ని చూస్తున్న పుష్యమిత్రునికి ఒక విగ్రహం కనిపిస్తుంది. విగ్రహాన్ని చూసిన పుష్యమిత్రునికి అతని తండ్రి తన చిన్నతనంలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. సరిగ్గా ఆ రోజు రాత్రే పుష్యమిత్రునికి ఒక కల వస్తుంది. ఆ కలలో తన ప్రజలు, సైన్యం భయంతో పరుగులు పెడుతూ ఉంటారు. రక్తం ఏరులై పారుతోంది. మరొక కళింగ యుద్ధంలాగా అతనికి అనిపిస్తుంది. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తాడు. ఏదో ఆలోచిస్తూ తన రహస్య గదిలోకి వెళ్ళి తన సైన్యం సంఖ్యను మరొకసారి లెక్క చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా కళింగ రాజ్యానికి రాజైన వృద్ధిరాజు కంగారుగా, చాలా ఆతృతగా తన రాజ్య భవనంలో తిరుగుతూ ఉన్నాడు. అతని కంగారుకు కారణం లేకపోలేదు. వృద్ధిరాజు భార్య గర్భవతి. ఆమె ప్రసవించే టైం వచ్చింది. రాజ్యం అంతటా ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా మారి ఏదో ఒక కొత్త మార్పుకు సూచనలు ఇస్తున్నట్లు ఉంది. ఇంతలో రాజుగారి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ కాలంలో పిల్లలు పుట్టగానే వారి జాతకాలను చూసే ఆచారం ఉండేది. ఇక ఆ రాజు కూడా వెంటనే తన రాజ్యంలోని గొప్ప పురోహితులను తన రాజ్య భవనానికి రావలసిందిగా భటులతో వర్తమానం పంపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం పురోహితులు అందరూ రాజభవనం చేరుకున్నారు. వచ్చిన పురోహితులందరికీ తన బిడ్డ జాతకం ఇచ్చి తన జీవితం ఎలా ఉండబోతోందో, అతని వల్ల కళింగ రాజ్యం ఎలా మారబోతోందో చెప్పమని ఆదేశిస్తాడు. ఆ పిల్లవాడి ముఖంలోని తేజస్సు, అతని జాతకం చూసిన పండితులు చాలా సంతోషిస్తారు. రాజా, నేటి నుండి కళింగలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఈ పిల్లవాడు కళింగ రూపురేఖలను మార్చే శక్తిగా ఎదుగుతాడు. 300 సంవత్సరాలుగా కళింగ ప్రజలు పడుతున్న బాధను పోగొడతాడు. వారి కీర్తి ప్రతిష్టలను ఇతడు తిరిగి తీసుకువస్తాడు. కళింగ పేరు వినాలంటేనే శత్రువులకు భయం కలిగేలా చేస్తాడు. కళింగ పేరును చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాస్తాడు అని చెప్పారు. అది విన్న రాజు ఎంతో ఆనందంతో కన్నీరు పెట్టుకుంటాడు. దేవి, నా ప్రజల కష్టాలను తీర్చే కుమారుడిని నేను కన్నాను అని ఎంతో సంతోషిస్తాడు. ఎలాగైతే ఒక పెద్ద గాలివాన వాతావరణంలో పెద్ద మార్పులు తెస్తుందో, అదేవిధంగా తన కుమారుడు కళింగ దేశ పేరు ప్రతిష్టలు తిరిగి తీసుకురావాలని అతనికి ఖరవేల అంటే వేగంగా వీచే గాలి అనే అర్థం వచ్చేలా అక్కడ ఉన్న పురోహితులతో నామకరణం చేయిస్తాడు. ఈ వార్త రాజభవనంలో పనిచేసే వారి ద్వారా ప్రజలకు తెలుస్తుంది. కుమారుడు పుట్టిన సందర్భంగా రాజు తన ప్రజలకు దానాలు ఇస్తాడు. అతని జీవితం గురించి విన్న ప్రజలకు ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. 300 సంవత్సరాలుగా వాళ్ళ భుజాల మీద మోస్తున్న అవమాన భారాన్ని తీర్చే ఒక గొప్ప రాజు పుట్టాడని వారికి నమ్మకం కలుగుతుంది. రాజ్యంలో ఎప్పుడూ లేని విధంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. రాజ్యం అంతా ఆనందంలో మునిగి తేలింది. ఎందుకని కళింగ ప్రజలు అంత కోపంగా ఉన్నారు? కారణమేంటి నాన్న అని స్వేచ్ఛ అడుగుతుంది. అప్పుడు స్వేచ్ఛ వాళ్ళ నాన్న తన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మౌర్యుల కంటే ముందు మగధను నందవంశం రాజులు పరిపాలించారు. అప్పుడు వాళ్ళు కళింగ మీద యుద్ధం చేసి కళింగుల సంపదను మగధకు తీసుకువెళ్లారు. అలా తీసుకువెళ్ళిన వాటిలో కళింగ ప్రజలు దేవునిగా భావించే జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం కూడా ఉంది. నందవంశం రాజులు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి కళింగ ప్రజలను ఘోరంగా అవమానించారు. ఆ అవమాన భారాన్ని వారు భరించలేకపోతారు. కానీ వాళ్ళు ఎదిరించలేని పరిస్థితులు అప్పుడు వాళ్లకు ఉన్నాయి. నందవంశాన్ని చంద్రగుప్తుడు అంతం చేశాడు. కళింగ దేశం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. చంద్రగుప్తుడు
అతని కుమారుడైన బిందుసారుడు కళింగ మీద యుద్ధం చేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు, కానీ గెలవలేకపోతారు. ఇంతలో అశోకుడు రాజై కళింగ మీద యుద్ధం ప్రకటించాడు. అక్కడ జరిగిన భయంకర యుద్ధంలో అటు కళింగ సైన్యం ఇటు మగధ సైన్యం భారీగా చనిపోయారు. చివరికి అశోకుడు గెలిచాడు. వారి విగ్రహం తిరిగి రాకపోగా ఎంతోమంది కళింగ సైన్యం చనిపోయారు. చాలామంది శరీర భాగాలను కోల్పోయారు. మగధ మీద విజయం సాధించాలని కళింగ ప్రజలు అప్పుడు బలంగా కోరుకున్నారు. యుద్ధాల కారణంగా కళింగ దేశం ఆర్థికంగా సైన్యపరంగా చాలా నష్టపోయింది. ఇవన్నీ ఒకెత్తు అయితే రాజ్యంలో వచ్చిన ప్రకృతి విపత్తు వల్ల చాలా గ్రామాలు మునిగిపోయాయి. మంచినీటి కోసం కట్టించిన కాలువలు పగిలి నీరు వరదల రాజ్యం అంతటా వ్యాపించింది. ఒక విధంగా చెప్పాలంటే కళింగ చిన్నాభిన్నం అయింది. అప్పటి వరకు ఉన్న ఆర్థిక నష్టానికి ఈ విపత్తు తోడై మరింతగా కళింగ బలహీనపడేలా చేసింది. ఎంతోమంది ప్రజలు చనిపోయారు. ధాన్యం నిల్వలు అన్నీ పాడవడం వల్ల కొన్ని రోజుల పాటు కళింగ ప్రజలు ఆకలి బాధలను చూశారు. కానీ కళింగ ప్రజల మనోధైర్యాన్ని మాత్రం తగ్గించలేకపోతాయి. జస్ట్ వాళ్ళ టైం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. వాళ్ళు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. పుష్యమిత్రుడు బృహద్రథుని చంపిన తరువాత కళింగ స్వతంత్ర రాజ్యంగా మారింది. కానీ వారు పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు, వారి రాజ్యం యొక్క గొప్పతనాన్ని తిరిగి తీసుకువచ్చే రాజు కోసం కళింగ అంతా ఎదురు చూస్తుంది. వారి ఎదురు చూపులను, నిస్సహాయతను పోగొట్టడానికే ఖరవేలుడు పుట్టాడని అక్కడ ప్రజలంతా నమ్మారు. సో అది వ్యూయర్స్ ఈరోజు మన ఎపిసోడ్. మీకు నా ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా తేజ అనూస్ క్రియేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.